నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నీని ప్రశ్నించారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలీదా? మీడియాలో ముందు ఎవరూ స్పందించలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ విషయంలో పోలీసులు తదుపరి ఎలా చర్యలు ఉండనున్నాయో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అల్లు అర్జున్ ఎపిసోడ్ రసవత్రంగా సాగుతోంది. ఇవాళ చిక్కడపల్లి పిఎస్లో 3.5 గంటల పాటు అల్లు అర్జున్ని విచారించారు. అంటే 18 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నారంట. అంటే 3 గంటల పాటు 3.5 గంటల పాటు అడగడానికి అన్ని ప్రశ్నలు ఏమున్నాయో నాకు అర్థం కాలేదు. ఒకటి 18 ప్రశ్నలు అని ఒకళ్ళు, 20 ప్రశ్నలు ఒకళ్ళు చెప్తున్నారు. ఏది నిజమో తెలియదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఇది కొంచెం పెద్ద కేసు కాబట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ లాంటి కేసు ఏదో పెట్టారు కాబట్టి వీళ్ళందరి మీద అందులో వాళ్ళ పాత్ర నిర్ధారించాలంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ ప్రూవ్ చేయాలి కొన్ని. బహుశా నేను అనుకుంటాను ఇందులో మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే అక్కడ ఒకళ్ళ మరణానికి ఇంకొకళ్ళు తీవ్రంగా గాయపడడానికి వీళ్ళు కారణం అని చెప్పాలి, కోర్టులో ప్రూవ్ చేయాలి. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే అల్లు అర్జున్ పాత్రని నిరూపించాలి కదా, అపార్ట్ ఫ్రమ్ థియేటర్ మేనేజ్మెంట్. సో అతను థియేటర్కి ఉద్దేశపూర్వకంగా బాధ్యతారహితంగా పర్మిషన్ లేకపోయినా వచ్చాడు అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ క్వశ్చన్స్ దాని చుట్టూ ఉంటాయి, దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు అడుగుతారు, మీకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు పోలీసులు. వీళ్ళు లెటర్ రాశారు. లెటర్ అంటే ఇందులో ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉందో, మనకు తెలియదు వాస్తవంగా ఏం జరిగిందో. ఫస్ట్ అసలు ఇన్ఫర్మేషన్ లేదన్నారు, తర్వాత వీళ్ళు రాసిన లెటర్ ఏదో బయటకు వచ్చింది. దాని మీద మేము పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పి అన్నట్టుగా ఒక లెటరు బయట పెట్టారు, కానీ అది అఫీషియల్ లెటర్ లాగా లేదు పోలీసులు. ఒకటి. రెండవది ఇంకోటి నేనేం చూశానంటే ఇట్లాంటివి పర్మిషన్ కావాలి అనుకుంటే ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరో ఒకళ్ళు మేనేజర్ ఎవరో ఒకళ్ళు స్వయంగా ఇన్ పర్సన్ వచ్చి అడుగుతారు పోలీస్ స్టేషన్లో, జనరల్గా తీసుకుంటారు పర్మిషన్. వీళ్ళు అట్లా తీసుకోలేదు, అంటే క్యాజువల్గా రాశారు వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇందులో వాస్తవం ఏదో తెలియదు. బట్ ఇక్కడ క్రూషియల్ ఇష్యూ ఏంటంటే అల్లు అర్జున్ని వద్దన్నా కూడా వచ్చాడు అని ప్రూవ్ చేయటం పోలీసుల వరకు. అది ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. మొత్తానికి ఏమంటే పోలీసులు సీరియస్గా విచారణ చేస్తున్నారు కాబట్టి ఇందులో వాస్తవాలు బయటకు వస్తాయి. ఏదైనా కూడా కోర్టులో, అది బయట కాదు, కోర్టులోనే వస్తాయి. అవి బయట రావు అవన్నీ కూడా. ఎందుకంటే బయట ఎవరికి ఇష్టమైన వాళ్ళు లీక్ చేయొచ్చు ప్రెస్కి. ఇప్పుడు పోలీసులు కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. గత 4-5 రోజులుగా జరిగిన డెవలప్మెంట్స్లో వీళ్ళు చాలామంది తిట్టడం వల్ల సినిమా వాళ్ళని మీద ఉన్న కోపాన్ని అల్లు అర్జున్ మీద, ఈ వ్యవహారం మీద తిట్టడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని అనుకోవట్లే. ఇంకా వాళ్ళ వరకు మాత్రం అంటే అదే సార్, అంటే బెయిల్ మీద ఉన్నాడు, కేసు కోర్టులో ఉంది, అయినా కూడా ఈయన వచ్చి మీడియాతో మాట్లాడటం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అన్నది కరెక్ట్ కాదు అని అంటూ ఉన్నారు. అంటే లీగల్ అడ్వైజర్స్ కానీ ఎవరైనా. 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఏదైనా కేసు కోర్టులో ఉంటే జనరల్గా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడకూడదు? కేసు పెట్టిన వాళ్ళు కూడా మాట్లాడకూడదు కదా. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. దాన్ని సమర్థించుకోవడానికే అల్లు అర్జున్ పెట్టాడు. అది అందులో ఏది నిజం ఏదో అబద్ధం అనే విషయం మనకు తెలియదు. ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు బి న్యూట్రల్. ఇందులో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా చెప్తే ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఇది అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడినట్టు, లేకపోతే అల్లు అర్జున్కు నేను అసలు ఏ సినిమా యాక్టర్కి ఫ్యాన్ కాదు, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే నేను ఎవరికి ఫ్యాన్ కాదని చెప్పి నేను ఏ సినిమా హీరోకి ఫ్యాన్ కాదు, ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు లాంటి అలవాట్లు లేవు, అసలు ఆ సినిమా ఆ పుష్ప అనే సినిమా కూడా నేను చూడలేదు, దాని మీద నాకు ఏ రకమైన అభిప్రాయం లేదు. బట్ నా పాయింట్ ఏంటంటే అవకాశం వచ్చింది కదా అని చెప్పి అందరూ నింతులు చెప్పొచ్చు. సీతక్కకి సడన్గా ఇప్పుడే గుర్తుకొచ్చిందా ఆ పుష్ప అనే సినిమాకి నేషనల్ అవార్డు ఎట్లా ఇస్తారని? ఇచ్చి అన్నాళ్ళైంది. అప్పుడు వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ప్రసంగించవచ్చు కదా దాని మీద, ఎవరన్నా కాదన్నారా?
ఆ ఇచ్చినప్పుడు ఇది ఇట్లా ఇవ్వడం అనేది చాలా డూబియస్గా ఉంది అవార్డు అనే ఫీలింగ్ చాలామందికి ఉంది, అది వేరే విషయం. కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి దానికి సంబంధం లేదు. అంటే ఆ సినిమా, ఆ పుష్ప 1, 2 వాటెవర్, ఆ సినిమాల్లో థీమ్ కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఘటన జరగల. ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ దట్. ఆ సినిమా మంచి సినిమా అయినా చెత్త సినిమా అయినా దాని థీమ్ ఏదైనా దానికి ఈ గొడవ జరగడానికి సంబంధం లేదు కదా. మామూలు సినిమాకి కూడా జనం చాలామంది వెళ్ళొచ్చు, ప్రీమియర్ షోలకు వెళ్ళొచ్చు కదా. అట్లా వెళ్ళరు, ఓన్లీ ఇటువంటి సినిమాలకి వెళ్తారని చెప్పడానికి లేదు. అందరూ పెద్ద హీరోల సినిమాలకి పెద్ద ఎత్తున వెళ్తారు. సో అల్టిమేట్లీ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది అది ఇప్పుడే ఒక దానికి నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. అయితే జనరల్గా ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే ఈ సంఘటన దృష్ట్యా జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కోపం జనానికి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళ యారగెన్స్, వాళ్ళకు వచ్చిన అంతులేని డబ్బు వల్ల కలిగినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, వీటన్నిటి మీద చాలా క్రిటిసిజం వచ్చింది, విచ్ ప్రాబబ్లీ జస్టిఫైడ్. అది వేరు. అంత మాత్రం చేత సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని పాపాలకి అల్లు అర్జున్ని బాధ్యుని చేసి అక్కడ సిలువ మీద నిలబెట్టి ఇప్పుడు ఉరేయాలి అంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఏ రకంగా అది పొలిటికల్ టర్న్ తీసుకుందో మనకు తెలియదు. గతంలో ఎట్లయితే కొండా సురేఖ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మీద, ఇక అదే అవకాశం దొరికింది కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు బయట అందరూ ఆ కొండా సురేఖ మీద, ఆవిడ మాటల మీద ప్రతి వాళ్ళు నిధులు చెప్పేవాళ్ళే, అసలు తీవ్రంగా ఖండించడం అందరూ. అంటే అవకాశం వచ్చినప్పుడు ఎట్లా అందరూ అట్లా చేస్తారు. అదే విధంగా ఇప్పుడు కూడా అల్లు అర్జున్ ఘటన జరగగానే ఇక రకరకాల అసలు తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, హీరోల గురించి, ఆ తర్వాత సెలబ్రిటీల మీద జనరల్గా ఉండే కోపం ఒకటి ఉంటుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి దే కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్ అని అదే ఉంటుంది కదా. ఏమేం చేసినా డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, సెలబ్రిటీ హుడ్ ఉంది కాబట్టి వెళ్ళి ప్రభుత్వంలో సీఎంనో మంత్రుల్లో కలుసుకొని కావాల్సిన పనులు చేసుకుంటారు, చేయించగలరు, క్లౌట్ ఉంటుంది వీళ్ళకి అనే కోపం జనరల్గా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంటుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి ఫీలింగ్స్ని ఎక్స్ప్లైట్ చేశాడు కొంతవరకు. ఎగ్జాక్ట్ జనంలో ఉంటాయి కదా, అసంతృప్తి ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్లైట్ చేశాడు బాగానే. ఎప్పుడైనా జనరల్గా పొలిటికల్ పార్టీస్, తెలివిగల పాలిటీషియన్స్ పేదల పేరు మీద ఎవరి మీదనైనా దాడి చేస్తారు, అది జనరల్గా జరిగేదే. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ట్రాజడీ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీలో అతనికి ఎక్కువ కోపం ఉండాలి యాక్చువల్గా. కానీ మరి నిజంగానే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా సరే మద్దతు ఇస్తున్నారా, అందువల్ల ఎట్లా అంటున్నాడా, లేకపోతే అభిమానంతో మాత్రమే మాట్లాడుతున్నాడా? అంటే నిన్న కొన్ని ఆర్యవైశ్య ఫ్యామిలీస్ కొంతమంది మాట్లాడారు సార్, 10 లక్షలు మాత్రమే ఇప్పటికీ డీడీ ఇచ్చారు. కాదు ఆయనే చెప్పాడు, వాళ్ళు చెప్పేది ఏముంది, వేరే ఇంటర్వ్యూలో చూశాను నేను. 25 lakhs అని అనౌన్స్ చేశాడు కదా అల్లు అర్జున్. 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు మళ్ళీ ఇస్తామని చెప్పారట. అది కాకుండా మైత్రి అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒక 50 లక్షలు నిన్న ఇచ్చారు. అదే చెప్తున్నా నిన్న ఇచ్చారు. హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంటే భరిస్తోంది, వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు ఏం పెట్టుకోలేదండి సార్. కాదు ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నా, వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ చెప్పినవి కాదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఏంటంటే ఇప్పటిదాకా మేము కట్టలేదు డబ్బులు, ఫస్ట్ 50,000 అంతా కట్టారట హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, ఆ తర్వాత వచ్చి మేమేం కట్టట్లేదు డబ్బు, వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, ప్రొడ్యూసర్స్ 50 లక్షలు ఇచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా 25 lakhs ఇచ్చారు, ఆ తర్వాత హాస్పిటల్లో ఖర్చులన్నీ మేమే చూసుకుంటామని అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ చెప్పాడు. ఆ రకంగా మాతో రోజు టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పాడు అతను చెప్పిన మాటలు అవి నిన్న. అది కూడా తర్వాత ఇంకేం జరిగిందో తెలియదు మనకి. లక్కీగా ఏంటంటే పొలిటికల్ అవ్వడం వల్ల ఏమో కానీ చాలామంది వచ్చి పలకరిస్తున్నారు పరామర్శ పేరుతోటి నాయకులు, కాబట్టి ఎంతో కొంత మద్దతు అయితే వస్తుంది వాళ్ళకి, ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళు చేయకపోయినా కూడా. తగ్గించి అతనికి బెటర్ మెడికల్ అటెన్షన్, మెడికల్ ట్రీట్మెంట్ వచ్చేలాగా చూస్తే ఈ ట్రాజడీ సివియారిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. రైట్.